బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుకి ఒక పెద్ద పేరు ఒకటి ఉంది, పొడవైన పేరు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని చెప్పి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని ఒక పొడవైన పేరు ఆయన గురించి చెప్పబడింది. అందులో ఒకటి ఆశ్చర్యకరుడు అని మొదటి పేరు. ఆ పేరులోని మొదటి పార్ట్ అనుకోండి, భాగం అనుకోండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అలాగే అధిపతి. ఓకే, ఇందులో ఫస్ట్ది ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అని పేరే కాదు, పాత నిబంధనలో చూసినా క్రొత్త నిబంధనలో చూసినా ఆయన లెక్కలేనన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. పాత నిబంధనలో ఏ జనము ఎదుట చేయబడని సూచక్రియలను, మహత్కార్యాలను ఇశ్రాయేలు జనము ఎదుట దేవుడు చేశాడు. ఐగుప్తీయులు చూశారు, ఇశ్రాయేలీలు కూడా చూశారు ఆయన శక్తిని, ఆయన జరిగించిన మహత్కార్యాలని. ఓకే, అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఆయన చేసిన కార్యాలన్నిటిని గురించి పుస్తకాలు రాస్తే ఆ రాసిన పుస్తకాలకి ఈ భూలోకం కూడా చాలదు అన్నాడు యోహాను భక్తుడు. ఆయన చేసినటువంటి ఆశ్చర్యక్రియలు అలాంటివి. అలాగే ఆశ్చర్యక్రియలు చేయటమే కాదు, ఆయన ఆశ్చర్యకరుడుగా కూడా ప్రసిద్ధిగాంచాడు. ఆయన మహిమను విడిచి భూమి మీదికి రావటం ఒక ఆశ్చర్యం. ఆకాశ మహాకాశాలు పట్టజాలని ప్రభు ఒక అణువు కంటే చిన్న ఆకృతిని ధరించి కన్యమరియ గర్భాన ప్రవేశించటం ఒక ఆశ్చర్యం. మహిమతో నిత్యము తొలతూగి ఆ మహనీయుడు మట్టి శరీరాన్ని ధరించుకోవటం ఒక ఆశ్చర్యం. పురుష స్పర్శ ఎరగని కన్యకు ఆయన జన్మించటం ఆశ్చర్యం. ఆయన జీవితం, పాపరహితమైన ఆయన జీవితం ఒక ఆశ్చర్యం. ఆయన చర్యలు ఆశ్చర్యం, ఆయన బోధ ఆశ్చర్యం, ఆయన జీవన విధానం ఆశ్చర్యం, ఆయన శిలువ మరణం ఆశ్చర్యం. ఆయన తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని వెంటనే కన్నుమూయటం ఆశ్చర్యం. ఆయన మూడవ నాడు పునరుద్ధానుడై తిరిగి లేవటం ఆశ్చర్యం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆశ్చర్యకరుడు అని చెప్పడానికి తగిన విధంగా ఆయన అన్ని విధాలా సరిపోతాడు. పాత క్రొత్త నిబంధనలో ఆయన చేసిన క్రియలు ఆశ్చర్యక్రియలు. అలాగే మన నిమిత్తం ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యకరుడుగా సమస్త చర్యలు జరిగించాడు. మరి ఇన్ని ఆశ్చర్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించే దేవుడు మన జీవితాల్లో కూడా అవి చేయటానికి సమర్థుడు. మనం ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలు. శారీరక సమస్యలు అంటే ఈ శరీరానికి ఉన్న రోగాలు కావచ్చు, ఈ శరీర పోషణార్థం ఉన్న సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు కేసులు, ఇతర సమస్యలు, గొడ్రాలితనం, అలా ఎన్నో రకాల శరీర సమస్యలు ఉన్నాయి. ఉద్యోగం లేక, పెళ్ళి కాక, పిల్లలు లేక, భాగస్వామిని కోల్పోయి ఏకాకి జీవితంలోనికి వచ్చి ఇట్లా సమస్యలను ఎదుర్కొంటున్నారు శారీరకంగా. అలాగే మానసిక సమస్యలు అన్నాను, అంటే మానసిక ఒత్తిడి. కొందరికి ఏమీ లేక మానసిక ఒత్తిడికి గురవుతారు, కొందరికి అన్నీ ఉండి కూడా మానసికంగా సంక్షోభంలో ఉంటారు, ఒత్తిడికి గురవుతారు. లేక ఏదో ఆలోచించి బలహీనుడయ్యాడంటే అర్థం ఉంది. కానీ అన్నీ ఉన్నోడు కూడా మానసిక ఒత్తిడికి గురి కావటం ఏంటి? అన్నీ ఉన్నోడికి కూడా మనశ్శాంతి లేకపోవడం ఏంటి? ఓకేనా, అదొకటి ఉంది. 2, మూడవది ఆత్మీయ సమస్యలు అన్నాను. ఆత్మీయ జీవితంలో మనం పరిపూర్ణత సాధించాలని దేవుడు మన ముందు ఒక లక్ష్యం ఉంచాడు. మనం పరిపూర్ణత సాధించాలి. ఎంత పరిపూర్ణత అంటే క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమై మనం ఉండాలనేది దేవుని ఆశ, ఉద్దేశం.
మన ముందు దేవుడు పెట్టిన లక్ష్యం అది. నువ్వు సంపూర్ణ సిద్ధి పొందాలి, నువ్వు సంపూర్ణుడవు కావాలి, అనునాంగుడివి అనునాంగురాలివి కావాలి, ఏ విషయంలోనూ కొదవలేని వ్యక్తివి కావాలి. ఇది మన ముందు దేవుడు ఉంచిన ఛాలెంజ్. దాన్ని రీచ్ అవ్వడానికి మనం తిప్పలు పడుతున్నాం. కొన్ని నెరవేరుస్తున్నాం, కొన్ని నెరవేర్చడానికి కొన్ని ఫెయిల్ అవుతున్నాం, మనం నెరవేర్చలేకపోతున్నాం. కొన్ని సాధించగలుగుతున్నాం, కొన్ని సాధించడం మనకి అసాధ్యమైపోయింది. దీన్నంతా పరిగణలో తీసుకుంటే నోటిని కంట్రోల్ చేసుకోవాలనుకుంటాం, ఒక్కోసారి నోరాగదు. చేతిని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఒక్కోసారి చేయగదు. హృదయాలోచనలు కంట్రోల్ చేసుకోవాలనుకుంటాం, ఎక్కడెక్కడ చండాలం అంతా లోపలే ఉంటుంది. దాన్ని జయించాలని తిప్పలు పడతాం, సాధ్యం కాదు. నిలకడగా ఆత్మీయ జీవితంలో ఎలాంటి పతనం లేకుండా నిలకడగా నిలుద్దామని ఆశపడతాం. కానీ వారానికి 10 రోజులకి 2 రోజులకి 3 రోజులకి పడతా లెగుస్తా ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో, చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ఇట్లా త్రివిధములైన సమస్యలు ఉన్నాయి. అంటే 3 విధములైన సమస్యలు. ఒకటి, మీరు టక్మని చెప్పండి. ఒకటి, శరీరానికి సంబంధించిన సమస్యలు. 2, మనసుకు అబ్బాయి ఆత్మకు పోయి అప్పుడే మనసుకు సంబంధించిన సమస్యలు. 3, ఆత్మీయ సమస్యలు. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్దాం. ఈ 3 3 రకాలుగా మనం సఫర్ అవుతున్నావా లేదా, నలుగుతున్నావా లేదా? ఆత్మీయ సమస్యలు కొన్ని ఉన్నాయి, మానసిక ఒత్తిళ్ళు కొన్ని ఉన్నాయి, శారీరక సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ 3 మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ 3 సమస్య లేకుండా ప్రశాంతంగా బ్రతుకుదాం, నిలబడదామని మన ఆరాటం పోరాటం, కానీ అది జరగట్లా. అవునా? మళ్ళీ ఇప్పటిదాకా చెప్పుకున్నాం మనం, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసేవాడు అని. మరి ఆశ్చర్యకార్యాలు చేసేవాడు మనల్ని నిలబెట్టొచ్చుగా, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు మన దేహ సమస్యలను పరిష్కరించవచ్చుగా, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు మన మానసిక ఒత్తిళ్లు తొలగించవచ్చుగా. మరి ఎందుకని అవి చేయటం లేదు? మనం ఈ 3 ఇప్పటికీ సఫర్ అవుతానే ఉన్నాం. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయాన్ని? అంటే మీకు అర్థమైంది మొత్తానికి నేను చెప్పింది, మీకు క్లియర్గా వినపడుతుంది కదా? స్తోత్రం చెప్పండి. మనం ఇంకా ఆ బాధల బందీలో ఉన్నాం, అట్లనే నడుస్తున్నాం, సతమతం అవుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, అన్ని తిప్పలు పడుతున్నాం. ప్రార్థనలకేం తక్కువ లేదు, ప్రార్థన చేస్తున్నాం గట్టిగానే. దేవుడు చెప్పిన విషయాల్లో చాలా వరకు బ్యాలెన్స్ అవుతున్నాం, కానీ ఈ 3 నుంచి బయట పడలేకపోతున్నాం. దానికి కారణం ఏంటి అనేది ఒక్కటి తెలుసుకొని ఈ పగటి కూటం ముగించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. పెద్దగా చెప్పండి. ఫస్ట్ ఆయన ఏంటో చెప్పాను, తర్వాత మనం ఏంటో చెప్పాను. మనమున్న ఈ పరిస్థితుల్లో మార్పు ఎందుకు రావటం లేదు? మనం జీవం గల దేవుడినే కదా నమ్ముకున్నాం, ఆశ్చర్యకరుడైన దేవుడినే కదా నమ్ముకున్నాం, బలవంతుడైన దేవుడినే కదా నమ్ముకున్నాం. ఆయన లెక్కలేనన్ని సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేసి ఉన్నాడు కదా. మన ఎడల ఎందుకని జరిగించట్లేదు? ఎన్నోసార్లు ఒక విషయాన్ని గురించి మనం ప్రార్థన చేస్తాం, కానీ జవాబు రాదు. ప్రియులారా, ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం మనం వెతుక్కొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. అందులో దేవుడు అద్భుతాలు చేసేవాడే, ఆశ్చర్యకార్యాలు చేసేవాడే, కానీ మన ఎడల ఎందుకని అవి జరగట్లేదు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది మన పాపము. మొట్టమొదటిది మన పాపము. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం ఇలా చెప్తుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. రక్షింపనేరకయునున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయునున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను, గనుక ఆయన ఆలకింపకున్నాడు. మొదటి కారణం ఏం చెప్పానంటే పాపము అని చెప్పాను.
యోహాను సువార్త 9లో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అని ఉంటుంది. దేవుడు పాపుల మనవి ఆలకింపడని యోహాను సువార్త 9వ అధ్యాయంలో గ్రుడ్డివాడుగా ఉండి స్వస్థత పొందినవాడు చెప్తాడు ఆ మాట. మరి ఈయన నా మీద ఉమ్మూసి బురద చేసి ఆ బురదను నా కళ్ళ మీద రాసినప్పుడు, నేల మీద ఉమ్మూసి బురద చేసి అది నా కళ్ళ మీద రాసినప్పుడు నాకు స్వస్థత వచ్చింది. ఆయన కోరికను దేవుడు మన్నించి నా కళ్ళు ఇచ్చాడు. మరి ఈయన పాపి అయిన మనుషుడని మీరు అంటున్నారు. పాపి అయితే ఆ పాపి మనవి దేవుడు ఎలా వింటాడు? ఆయన అంటాడు, ఆయన పాపియో కాదో నాకు తెలియదు, నేను ఒకటి మాత్రం ఎరుగుదును, నేను ఒకప్పుడు గుడివాడిని, ఇప్పుడు చూచుచున్నాను అంటాడు. అక్కడ ఏముందంటే పాపుల మనవి దేవుడు వినడు అని డైరెక్ట్గా రాశాడు. రెండవది, ఇప్పుడు మీరు చదివిన వచనం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం ఎంత స్పష్టంగా ఉంది. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను గనుక, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అంటే అసలు వినటానికే సమస్య అయిపోయింది. వినటానికే మనం గదిలో ఉండి మొత్తుకుంటున్నాం, కానీ బయటికి అది వినబడట్లేదు అన్నట్టు అయింది పరిస్థితి. గది వెలుపట దేవుడు ఉన్నాడు, గదిలో మనం ఉన్నాము. మనల్ని బంధించి మన స్వరం బయటికి రాకుండా పట్టి ఉంచిన గదే పాపము. పట్టి ఉంచిన గదే పాపము. కొంతమంది దీన్ని అసలు పట్టించుకోరు, సమర్థించుకుంటారు, తేలిగ్గా భావిస్తారు. మనకు పథ్యము అని చెప్పిన దానిలో ప్రధానమైంది పాపమే మన పథ్యం. ఇక ఏ పథ్యం లేదు మనకి. పస్కెర్ల జబ్బు వచ్చిన వ్యక్తికి కొన్ని పథ్యాలు చెప్తారు, కొన్ని జబ్బులు వచ్చిన మనుషులకి కొన్ని పథ్యాలు చెప్తారు. క్రీస్తు యేసులో ఉన్న మనకి ఒకే ఒక్క పథ్యం, ఇంక ఏ పథ్యము లేదు. ఏమిటి ఆ పథ్యం అంటే పాపం. ఇప్పుడు మనం సమర్థించుకోవటం మానేసి, మనకు మనం సపోర్ట్ చేసుకోవటం మానేసి, మనల్ని మనం పరిశీలించుకోవటం, మనల్ని మనం విమర్శించుకోవటం మనకెంత క్షేమమో కదా. కానీ మానవ నైజం చెప్పనా, తన్ను తాను పాయింట్అవుట్ చేసుకోవటం కన్నా సమర్థించుకోవటానికి ఎక్కువ ఇష్టపడతాడు. తను చేసే తప్పులకి లాజికల్ చెప్తాడు, కారణాన్ని చెప్తాడు. నేను ఈ కారణాన్ని బట్టి ఇలా చేయాల్సి వచ్చింది, ఆ కారణాన్ని బట్టి అలా చేయాల్సి వచ్చింది అని తన తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప, ఇది ఒరిజినల్గా తప్పు కదా, ఇది కరెక్ట్ కాదు కదా, ఇది క్రమం కాదు కదా, ఇది నేను సరి చేసుకోవాలి కదా అని అనుకోడు. ఇందులో విశ్వాసులు సేవకులు అన్న భేదం లేదు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. 2 చేతులు అట్లా అట్లా పైకెత్తి చెప్పండి. బాగా చెప్పారు, ఇంకొకసారి చెప్పండి. అద్భుతం. ఉపవాస ప్రార్థనా కూటాల విషయంలో మీకు ఇంతమందికి ఆసక్తి ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. దైవజనులు కూడా ఇంత ఆసక్తి ఉన్నందుకు దేవుని మయంపరుచుకుంటున్నాం. సంతోషం. అందరూ వినండి నాయన. సేవకులు విశ్వాసులు అన్న భేదం లేదు. అందరూ ఈ శరీరంలోనే జీవిస్తున్నాం. ఈ శరీర సంబంధమైనటువంటి మనసు మనల్ని ఎప్పుడు పాపానికి లాగుతుంది. పాపం చేయమని ప్రోత్సహిస్తుంది, చేసిన తర్వాత సమర్థించుకో అని నేర్పిస్తుంది. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేశాడు. ఎప్పుడంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. తీతుకు రాసిన పత్రిక, ఒకసారి బైబిల్ తీయండి. తీతుకు రాసిన పత్రిక తీయండి, 3వ అధ్యాయము 5వ వచనం చూడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. చూడండి, జాగ్రత్తగా వినండి. పాపం మీరు తిండి కూడా మానుకొని వచ్చారు.
తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ రెండు చేస్తాడు మనల్ని. ఒకటి బాప్తిస్మలోనికి నడిపిస్తాడు, అంటే మన పాపములను ఒప్పించి నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గూర్చి ఒప్పిస్తాడు. ఒప్పుకున్న మనల్ని పునర్జన్మ సంబంధమైన స్నానంలోనికి నడిపిస్తాడు, అనగా బాప్తిస్మలోనికి. అలా రక్షణలోనికి వచ్చిన మనకు నూతన స్వభావము కలుగజేస్తాడు అని క్లియర్గా రాసుంది. పరిశుద్ధాత్మ మన ప్రాచీన స్వభావంలో మనల్ని విడిచిపెట్టడు, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగజేస్తాడు అనుంది. ఖచ్చితంగా ఒక వ్యక్తి తిరిగి జన్మించింది అనటానికి ఒక ప్రబలమైన నిరూపణ ఏంటంటే, ఖచ్చితంగా తన ప్రాచీన స్వభావము ప్రస్తుత స్వభావములో మార్పు కనపడుద్ది. ఆ మార్పు అనేది నీకు కనబడలేదు అంటే నువ్వు తిరిగి జన్మించింది అనుమానాస్పదమే. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా. పరిశుద్ధాత్మ మనల్ని దర్శించి బాప్తిస్మం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి తర్వాత మనకు నూతన స్వభావం కలుగజేస్తాడు అనేది నేను ఇప్పుడు చెప్పా. నూతన స్వభావం కలుగజేస్తాడు అన్నాను. మనం బాప్తిస్మం పొందినా కూడా ప్రాచీన స్వభావంలో వీసుమంతు కూడా మార్పు రాకుండా, నూతన స్వభావపు ఛాయలేవి మనలో కనబడకుండా మనం బ్రతుకుతున్నాము అంటే పరిశుద్ధాత్మ కార్యం మనలో జరగలేదని అర్థం. నిజంగా పరిశుద్ధాత్మ కార్యం మనలో జరిగితే కొంత ప్రాచీన స్వభావపు లక్షణాలు కనపడ్డా శరీరమును బట్టి, ఆత్మను బట్టి నూతన స్వభావపు లక్షణాలు అయితే ఖచ్చితంగా కనబడతాయి. ఆ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా అనేది మనం పరిశీలించి చూసుకోవాల్సిన అంశం. నేను తిరిగి జన్మించాను కదా, నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొంది తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చాను కదా, మరి మారు మనసుకు తగిన ఫలం నా దగ్గర ఉందా? నా ప్రాచీన స్వభావం సిలువ వేయబడిందా? నేను పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావాన్ని ధరించుకున్నానా లేదా? నా బుద్ధి మారిందా లేదా? సేమ్ అలాగే ఉందా? ఒకవేళ సేమ్ అలాగే ఉండి ఏ కోశాన కూడా మార్పులు లేకపోతే పరిశుద్ధాత్మ కార్యము నాలో జరగల. పరిశుద్ధాత్మ కార్యం నిజంగా నాలో జరిగితే ఖచ్చితంగా నా స్వభావంలో మార్పు కనబడిద్ది. నీ స్వభావంలో కొంతైనా మార్పు కనబడిద్ది. ఆ లక్షణాలు కనపడుతుంటాయి. దేవునికి మహిమ. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? రైట్. ఇక మిమ్మల్ని మీరు పరిశీలించి చూసుకోవాలి. మారు మనసు పొందానని చెప్తున్నాను, మారు మనసుకు తగిన ఫలం నా దగ్గర ఉందా? పరిశుద్ధాత్మను పొందినప్పుడు పరిశుద్ధాత్మ స్వభావం నాలో పనిచేస్తుందా? పరిశుద్ధాత్ముడు మనలో నూతన స్వభావాన్ని ఎలా కలుగజేస్తాడు? బయటుండి కలుగజేస్తాడా? మనలోకి వచ్చి కలుగజేస్తాడా? ఆయన మనలోనికి వస్తాడు. మనలోనికి వచ్చి మన తత్వాన్ని మార్పు చెందిస్తాడు ఆయన. అదే ఇప్పుడు ఆయన చేస్తున్న పెద్ద పని. అప్పుడేం జరిగిద్దంటే, ఒకప్పుడు పాపం చేస్తున్న నీకు దాని విషయంలో పశ్చాత్తాపం కానీ, బాధ కానీ, పరిశీలన కానీ, పాయింట్అవుట్ చేసుకోవటం కానీ ఒకప్పుడు లేవు. ఒకప్పుడు సమర్థింపులు ఉన్నాయి. ఒకప్పుడు లోకం చేస్తున్నారు, నేను చేస్తున్నా, ఇంకా ప్రత్యేకం ఏముంది? నేనేదో పెద్ద లోకానికి విరుద్ధంగా చేసింది ఏంది? అందరెట్టో నేనట్ట అని సమర్థించుకున్నాం. కానీ పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలుగజేసినప్పుడు అలా రాజీ పడలేం. ఖచ్చితంగా మనం చేస్తుంది మనకు అర్థమైద్ది. మనల్ని మనం పరిశీలించుకోవటం అనేది మనకు ఉంటుంది. పునర్జన్మ అనుభవం పొందిన వానికి, పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం పొందిన వాడికి మొదట కనబడే లక్షణం ఇదే. తన స్థితిని తాను ఎరుగుట, తనను తాను విమర్శించుకొనుట, తనను తాను పాయింట్అవుట్ చేసుకొనుట. ఇది ఖచ్చితంగా కనపడింది. ఈ లక్షణం మన దగ్గర కనబడట్లేదు, మనకి ఏ కాడికి సమర్థింపులతోనే సర్దుకుంటున్నాము అంటే
అసలు మనకి దేవునాత్మ మనలో ప్రవేశించి మనలో కార్యం చేస్తున్నాడా లేదా అన్నది ప్రశ్నార్థకం. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీ అందరూ తిరిగి జన్మించిన వారైతే, మారు మనసు అనుభవం పొందిన వారు, బాప్తిస్మ అనుభవం పొందిన వారైతే మిమ్మల్ని మీరు పరిశీలించి చూసుకోండి. ఒకప్పుడు మనల్ని విమర్శించుకోవటం తెలియదు, మన బతుకంతా లోకుల్ని వెతకటం, మారు మనసు లేనప్పుడు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత లోకుల్ని వెతకటం మానేసి మనల్ని మనం వెతుక్కుంటాం, లోకుల్ని విమర్శించడం మానేసి మనల్ని మనం విమర్శించుకుంటాం. ఇది పరిశుద్ధాత్మ కలగజేసే నూతన స్వభావంలో ఒక అద్భుతమైన లక్షణం. నంబర్ 1లో చెప్పుకోదగ్గది ఇది. దీనిని నంబర్ 1లో ఎందుకు పెట్టానో నీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తా. నంబర్ 1లో దీన్ని ఎందుకు పెట్టాను? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనల్ని దర్శిస్తాడో మనకు ముందు కనపడేది ఏంటో తెలుసా? మన పాపములు. అదేంది అంతకుముందు కనపడలేదా? కనపడవు. కానీ పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించి మనల్ని ప్రేరేపించడం మొదలుపెట్టినప్పుడు నంబర్ 1లో మన పాపములను గూర్చి, నీతిని గూర్చి మనల్ని ఒప్పిస్తాడు. ఒప్పుకోవాలంటే ముందు మన తప్పులు మనకు తెలియాలి కదా. తెలియాలంటే ఆ వెలుగు ఆయనే కలిగిస్తాడు. అందుకని దీన్ని నంబర్ 1లో పెట్టా. ఎంతమందికి అర్థమైంది? అలా మనం వెలిగించబడకపోతే, ఆ విధంగా మనల్ని మనం చూసుకోవటం అనేది మనం కలిగి ఉండకపోతే మనం తిరిగి జన్మించామా? అసలు నిజంగా పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తున్నాడా అనేది డౌట్ పడాల్సిన విషయం. లేదన్నా నాకు ఆ స్పృహ ఉంది, ఒకప్పుడు లేదు, కానీ నేను మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత నాకు ఆ స్పృహ వచ్చింది. ఒకప్పుడు ఎదుటి వాళ్ళని వెతికిన నేను ఇప్పుడు నన్ను నేను వెతుక్కోవటం అనేది నాకు ప్రధానమైపోయింది. ఇప్పుడు లోకుల్ని చూడట్లేదన్నా, నన్ను నేనే చూసుకొని నా దోషాలు ఒప్పుకొని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటున్నాను అంటే సూపరం. నువ్వు లైన్లో ఉన్నావు. పరిశుద్ధాత్మ కార్యం నీలో జరుగుతుంది. మీరు బైబిల్లో కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తాను, చూడండి. ఒక వ్యక్తి దేవునికి సమీపమయ్యాడు, ఒక వ్యక్తిలో దేవుని కార్యం జరిగింది అంటే ఫస్ట్ జరిగింది ఏంటంటే వాళ్ళు తమను తాము చూసుకొని తమ స్థితిని దేవుని ముందు ఒప్పుకున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో అప్పటికి 5 అధ్యాయాల్లో ఇశ్రాయేలును గూర్చి దేవోక్తులు పలికాడు యెషయా. 6వ అధ్యాయములో ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున యెషయాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో అత్యున్నత సింహాసనం మందు ఆసీనుడైన ఒకని చూశాడు. ఎవరాయన అంటే దేవుడే. దేవదర్శనం పొందాడు. దేవదర్శనం పొందిన తర్వాత యెషయా పలికిన మాట ఏమిటో తెలుసా? అప్పటిదాకా 5 అధ్యాయాల్లో ఇతరులను పాయింట్అవుట్ చేసిన యెషయా 6వ అధ్యాయంలో దేవదర్శనం పొందినప్పుడు, దేవుని సాన్నిధ్యాన్ని, సామీప్యాన్ని ఆయన అనుభవించినప్పుడు, అయ్యో నేను అపవిత్రుడను అన్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అన్నాడు. యెషయా గ్రంథం 1లో అంటాడు, మీ పాపములు రక్తము వలె, కెంపు వలె ఎర్రని వైనను హిమం వలె తెల్లగా చేస్తాడు అని, మీ దోషములు, మీ పాపములని మొదలుపెట్టి 6వ అధ్యాయంలో దేవదర్శనం పొందిన తర్వాత నేను తేడా అన్నాడు. అది ఒక వ్యక్తిలో దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తిలో కలిగే శుభ లక్షణాల్లో మొట్టమొదటి శుభ లక్షణం తన్ను తాను చూసుకుంటాడు. ఏం చేస్తాడు? తనను తాను పరిశీలించుకుంటాడు, తనను తాను పాయింట్అవుట్ చేసుకుంటాడు, తన లోపాన్ని తానెత్తి దేవుని ముందు పెడతాడు. దేవా, ఎదుటోళ్ళకి నీతులు చెబుతున్నాను కానీ ఫలానా విషయంలో నేను తేడా అయి ఉన్నాను ప్రభా, దయచేసి నన్ను సరిచేయి నాయనా అంటాడు. ముందు తనను తాను. ఇందులో విశ్వాసీ సేవకుడు అన్న భేదం లేదు. సేవకులకు కూడా ఈ పరిశీలన అవసరం. ఎందుకంటే ఒకప్పుడు బోధ విని బ్రతుకు దిద్దుకున్న వాళ్ళు తర్వాత బోధ చేయటానికి మొదలుపెట్టినప్పుడు గురువు స్థానంలోకి వస్తారు. శిష్యుడి స్థానంలో ఉన్నప్పుడేమో విని, నేర్చుకొని, దిద్దుకొని సరి చేసుకుంటారు. బోధ చేసేది గురువు స్థానం గనక గురువు స్థానంలోకి వచ్చిన తర్వాత ఏ పొద్దు ఎదుటోడిని కరెక్షన్ చేయడానికి, ఎదుటోడిని సరి చేయడానికే ఆలోచిస్తాడు తప్ప నేను ఎలా ఉన్నాను, నా స్థితి ఎలా ఉందని తన్ను తాను పరిశీలించుకోవటం మానేస్తాడు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల్లో 5 సంఘాలు ఇదే కండిషన్లోకి వెళ్ళిపోయినాయి. 5 నాయకులు. ఒక 2 మాత్రమే లైన్లో ఉన్నారు. 1 స్ముర్న, 2 ఫిలదెల్ఫియా. ఈ 2 ప్రాంతాల్లో ఉన్న సంఘ నాయకులు మాత్రం లైన్లో ఉన్నారు. కానీ ఎఫెసు, పెర్గము, తుయతైరా, సార్దిస్, లవోదికయ ఈ 5 సంఘాల నాయకులు దేవుని గద్దింపును ఎదుర్కొన్నారు. స్తోత్రం చెప్పండి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. జాగ్రత్తగా వినండి నాయన, ఈ మాటలు పోగొట్టుకోవాకండి. ఇక్కడ విశ్వాసీ సేవకుడు అన్న భేదం లేదని కాడ చెప్తున్నాను. నేను విశ్వాసులకి చెప్పాను, నాయకులకు కూడా చెప్తున్నాను. యెషయా ఒక నాయకుడే, ఎదుటి వాళ్ళని దిద్దుబాటు చేయడానికి పనికి పూనుకున్న వ్యక్తే. కానీ దేవుడు ఆయన దర్శించినప్పుడు తన బ్రతుకు తనకు అర్థమైంది. ఒక యెషయానేనా? సీమోను పేతురు ప్రభు దర్శనం పొందిన తర్వాత, ప్రభు చేసిన అద్భుతం చూసిన తర్వాత ప్రభు మోకాళ్ళ దగ్గర సాగిలపడి ఏమన్నాడో తెలుసా? ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో అన్నాడు. యేసయ్య సామీప్యంలోనికి వచ్చిన పేతురు పలికిన మాట, ప్రభువా నేను పాపాత్ముడను. ఇక్కడ పేతురు ఇతరులను పాయింట్అవుట్ చేయలేదు, తన్ను తాను విమర్శించుకొని నేను అయోగ్యుడిని, అపాత్రుణ్ణి, పాపాత్ముడిని అన్నాడు. యెషయానేమో నేను అపవిత్రుని, అపవిత్రమైన పెదవులు గలవాడిని అన్నాడు. దేవుని సామీప్యంలోనికి వచ్చిన అబ్రహాం అన్నాడు, నేను ధూళిని, దుమ్మును, బూడిదను అన్నాడు. అదే సామీప్యాన్ని అనుభవించినటువంటి యోహాను చచ్చిన వాని వలె ఆయన పాదాల చెంత పడిపోయాడు. అదే సామీప్యాన్ని అనుభవించినటువంటి దావీదు నేను పురుగును అన్నాడు. అదే దైవ సామీప్యాన్ని అనుభవించిన దేవోక్తులు పలికే ప్రవక్త అయిన యాకే కుమారుడగు ఆగూరు సామెతలు 30లో ఉంటాడు, నేను పశుప్రాయుడను అన్నాడు. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే భక్తులు తమను గూర్చి తాము ఏమన్నారు? తిమోతి, పాపులందరూ ముందుకొచ్చి నిలబడండి అంటే అందులో నంబర్ 1లో వచ్చేది నేనే తిమోతి. పాపులలో ప్రధానుడను, ప్రధాన పాపిని అన్నాడు పౌలు. అయ్యా, ఇప్పుడు కొంతమంది భక్తుల ఉదంతాలు చెప్పాను కదా, జస్ట్ ఎగ్జాంపుల్గా. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఎదుటి వాళ్ళలో లోపాలు వెతకడం కాదు, దేవుని ఎదుట ముందు అసలు నేను ఎలా ఉన్నాను అనే పరిశీలన మనం కలిగి ఉండాలి కదా, సేవకులైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా. కానీ ఎదుటి వాళ్ళలో ఇంత తప్పు కనపడ్డప్పుడు మనం అంతగా దాన్ని పరిగణిస్తాం తీవ్రంగా. మరి మనం చేసే తప్పుల సంగతి ఏంటి? మన దగ్గర ఉన్న లోపాల సంగతి ఏంటి? నీ భార్య చేసిన తప్పుని నువ్వు ఎత్తి చూపిస్తావు, మరి నువ్వే తప్పు ఎరగవా? నీ భార్య అలాంటిది, ఇలాంటిది, అట్లాంటిది, ఇట్లాంటిదని 10 మందికి చెప్తావు, మరి నువ్వే తప్పు చేయలేదా? చెప్పు నాయనా. నీ భర్తలోని 24 లోపాలను ఎత్తి 10 మందికి ప్రచారం చేస్తావు, నువ్వే తప్పు ఎరగవా? నీ తల్లిదండ్రులు అలాగా ఇలాగా అని వాళ్ళని పాయింట్అవుట్ చేస్తావు. ఫస్ట్ ఫ్యామిలీ దగ్గరకు వస్తున్నాను నేను. మరి ఒక కొడుకుగా, కూతురుగా నువ్వు చేయాల్సిన న్యాయంగా నువ్వు చేస్తున్నావా? పిల్లల్ని పాయింట్అవుట్ చేసే తల్లిదండ్రులుగా మీరు జరిగించాల్సిన బాధ్యతలు నిజంగా జరిగించారా? మీరు నెరవేర్చాల్సింది నెరవేర్చకుండా పిల్లల్ని తేడా అని పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇది ఫ్యామిలీ విషయం. బంధువులు ఇంతమంది ఉన్నారు కానీ గుంపు నన్ను ఎవరు ఆదుకోరు, నన్ను ఎవరు ఆదరించరు అని తరచుగా డైలాగులు మాట్లాడే వాళ్ళని ఒక మాట అడుగుతున్నాను నేను. నీకు మనసు లేదా? విమర్శించుకునే ఆ మైండ్ లేదా నీకు? ఒక్కసారి ఆలోచించు. ఇంతమంది బంధువులు ఉన్నారు, ఎందుకు సావనా, ఎవడూ నన్ను ఆదుకోడన్నావు. ఏనాడన్నా ఎవరికన్నా ఇంత సాయం చేసావా నువ్వు? ఏనాడు ఎవరికి నువ్వు సాయం చేయవు, పిల్లికి బిచ్చం పెట్టవు. నీకు బాధలు వస్తే అందరూ ఎగబడి వచ్చి సాయం చేయాలా? ఇతరులకు బాధ కలిగితేనే నీ సొమ్ము నువ్వు దాచిపెట్టుకొని ఎవరికి ఏ విధమైన హెల్ప్ చేయవు. నాటకాలు ఆడతావు, దొంగ నాటకాలు ఆడతావు. మళ్ళీ నీకు బాధ వస్తేనే నాకెవరూ హెల్ప్ చేయలేదని పనికి మాలిన మాటలు మాట్లాడతావు. మనస్సాక్షి ఉందా? పరిశీలన ఉందా? విమర్శ ఉందా?
నేను ఎంతమందికి ఏం చేశాననిలే, ఇతరులు నాకు సాయం చేయడానికని నిజాయితీ గల మాట ఎప్పుడన్నా అన్నావా? నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుందో చేతులు ఎత్తండి. వాళ్ళు నాకు చేయలేదు, వీళ్ళు నాకు చేయలేదు అని మనం అంటాం. కానీ ఇతరులకు మనం ఎంత చేశాం, ఇతరులకు మనం ఏ విధంగా చేశాం? ఒక చిన్న పరిశీలన. నిజంగా దేవునికి సమీపమయ్యే కొద్దీ బిడ్డలారా వినండి, అంత బ్లర్ అయిపోయింది నాయన. ఆయన కనపడతాడు, మనం కనపడతాం అంతే. ఇశ్రాయేలు 7 పండుగలలో 6వ పండుగ ఏంటో తెలుసా? ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ. అర్థమైందా? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, శృంగధ్వనులు లేదా బూరల పండుగ. అప్పటికి 5. 6వది ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ, 7వది పర్ణశాలల పండుగ. 5 పండుగలైన తర్వాత 6వది మళ్ళా ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ అంటాడు. ఆ పండుగ స్పెషల్ ఏంటో తెలుసా? లేవియ కాండం 23వ అధ్యాయం. ఒక్కసారి బైబిల్ తీసుకోండి. ఆ పండుగ స్పెషల్ చెప్తాను నేను. ఒకసారి లేవియ కాండం 23వ అధ్యాయం 27వ వచనం నుంచి చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియూ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకున్నటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకునని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఇదేందండి తన్ను తాను దుఃఖపరుచుకోవాలంటాడంటే ఏంది? ఏడవాలా? తన్ను తానే ఏడిపించుకోవాలంట. తన్ను తాను దుఃఖపరుచుకోవటం అంటే ఏంటి బ్రదర్? తన్ను తానే ఏడిపించుకోవాలంట. అంటే ఎదుటి వాళ్ళని ఏడిపించడం కాదు, తన్ను తానే ఏడిపించుకోవాలంటే దుఃఖ పెట్టుకోవాలి. అలా దుఃఖపడనివాడు, దుఃఖ పెట్టుకొననివాడు ప్రజలలో నుండి కొట్టివేయబడతాడన్న. ఎందుకు ఈ పండగ ఏర్పాటు చేశాడు? అసలు తన్ను తాను దుఃఖపరచుకోవాలంటే అది ఎలా సాధ్యమైద్ది? ఎప్పుడు సాధ్యమైద్ది అంటే తన బ్రతుకు తనకు అర్థమైనప్పుడు సాధ్యమైద్ది. తనెంత పాపియో, కానీ ఇంత పాపి మీద దేవుడు ఎంత కనికరం చూపాడో ఆ సంగతి అర్థమైనప్పుడు దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. అంటే పర్ణశాలల పండగ అంటే చివరి విశ్రాంతి అన్నమాట. ఆ విశ్రాంతిలోనికి మనం ప్రవేశించక మునుపు మనల్ని మనం పరిశీలించుకొని దుఃఖపడి ఆయన పాదములను ఆశ్రయించాలి. ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ అంటే ఎలాగో తెలుసా? మందసం మీద బంగారు రేకు పొదిగారు. మందసం లోపల నల్ల తుమ్మ చెక్క. రేకు లోపల బంగారు రేకు పొదిగారు కదా, రేకు లోపల ఉన్న చెక్క ఏమో నల్ల తుమ్మ చెక్క, పైన పొదిగిందేమో బంగారు రేకు. మన బ్రతుకు యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఉంది. మన పైన పొదగబడిన బంగారు రేకు యేసయ్య. ఆ యేసు లోపల ఉన్న మనం నల్ల తుమ్మ చెక్క, మన బతుకు. కానీ తండ్రి మన వైపు చూస్తే యేసు కనపడతాడు, లోకం మన వైపు చూస్తే ప్రభువే ఆయన కనపడతాడు, సమాజానికి కూడా. కానీ మనం ఏందో మనకే తెలుసు, సమాజానికి తెలియదు, దేవునికి, తండ్రి అయిన దేవునికి కూడా తెలియదు. ఎందుకంటే యేసయ్య కప్పేశాడు మనల్ని. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయనను ధరించుకున్నామన్నాడు. ఇప్పుడు మనం ఏదైతే కప్పేసుకుంటామో ఆ కప్పిందే పైకి కనపడిద్ది, సమాజానికైనా తండ్రి అయిన దేవునికైనా. కానీ కప్పబడిన దాని లోపల ఉన్న మన బతుకు మనకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోవాల్సిందే ఇది. అందుకే ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ స్పెషల్ ఏంటంటే పైన కప్పబడిన రేకు కాదు, రేకు లోపల ఉన్న నీ బ్రతుకేందో నువ్వు చూసుకొని దుఃఖపడి ప్రాయశ్చిత్తమును ఆశ్రయించి దేవుని పాదాలు పట్టుకొని దేవునితో సమాధాన పడాలి. ఆ తరువాత పర్ణశాలలు విశ్రాంతి అన్నాడు. నాయనా ఒక మాట చెప్పనియండి,
ఈరోజు మన జవసత్వాలు బాగున్నాయి, కానీ మనం ఇప్పుడు ఒప్పుకోనివి, పశ్చాత్తాపడనివి, దిద్దుకోనివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు ఒప్పించే తీసుకుంటాడు. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు, చాలా మంచివాడు, భక్తిపరుడు, ఆత్మీయుడే. కానీ కొన్ని విషయాల్లో ఆయన గర్వంగా వ్యవహరించాడు. ముఖం ఎదుటనే తృణీకరించి కొన్ని పొరపాట్లు చేశాడు. స్పష్టంగా నాకు అర్థమైంది, ఈయన తేడా పడుతున్నాడు, దైవ వాక్యానికి వ్యతిరేకంగా అడుగులేస్తున్నాడు, దీని పర్యవసానం ఆయన ఖచ్చితంగా ఇబ్బంది ఎదుర్కొంటాడు. మరి ఇన్ని లోపాలలో ఉన్నాడు ఈయన, అవసాన దశకు వచ్చాడు, ఎలా చేర్చబడతాడు మహిమలోకనే ధర్మ సందేహం ఉండింది నాకు. అయితే చివరి ఘట్టంలో దేవుడు నాకు ఆయన చూపించాడు. ఆయన్ని దేవుడు ఎలా రెడీ చేశాడంటే, తను ఎవరి ఎడలైతే దురుసుగా ప్రవర్తించాడో వారందరిని ఒకరొకరిని ఆయన ముందుకు రప్పించి, దేవుడు ఇదిగో వారిని క్షమాపణ అడుగు, వారిని క్షమాపణ అడుగు అంటే, అన్నీ బాగున్నప్పుడు అహంకారంతో విర్రవీగిన స్థితిలో ఉన్న దైవజనుడు దేహాన్ని కొంచెం నల్లగొట్టి లైన్ చేసేసరికి అందరి ఎదుట తన్ను తాను తగ్గించుకొని, సహోదరుడా నీ విషయంలో నేను పొరపాటుగా ప్రవర్తించానయ్యా, మరోలా అనుకోవాకయ్యా, క్షమించయ్యా, నా కోసం ప్రార్థించయ్యా అని అడిగి ప్రార్థన పొంది అందరినీ ఎవరెవరి మీద విర్రవీగాడో, ఎవరెవరి మీద అతిశయపడ్డాడో వారందరినీ క్షమాపణ అడిగిన తర్వాతే దేవుడు ఆయన తీసుకున్నాడు. అప్పటిదాకా బెడ్ మీద నలగొట్టాడు, అంతే 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 నలగొట్టాడు. ఇది మీకైనా నాకైనా తప్పదు సోదరులారా. అందుకే నేను మంచం దాకా వద్దంటున్నా. దేవుడు మంచం మీదకి తీసుకెళ్ళిన దాకొద్దు, అక్కడికి పోకముందే ఒప్పుకుందాం. ఎప్పుడు తప్పుడే మనల్ని సెల్ఫ్ కామెంట్ చేసుకుందాం, పాయింట్ అవుట్ చేసుకుందాం, దిద్దుకుందాం. నేను చెబుతున్నాను, క్రైస్తవులే కాదు అన్యులు ఎవరిని వదిలిపెట్టడు దేవుడు. పెద్ద తల్లి వింటున్నావా? సరుకు బాగున్నప్పుడు, సత్తా బాగున్నప్పుడు, జవసత్వాలు బాగా పొంగుతున్నప్పుడు ఎవరిని లెక్క చేయం, ఆడోళ్ళు మగోళ్ళు అన్యులు మనం అందరం. కానీ ఆ మిడిమేళాన్ని, నడమంత్రాన్ని ఎలా కూలదొయ్యాలో దేవుడికి తెలుసు. అబ్బే ఆయనే పెద్ద రిస్క్ చేయడు, బాగా ఎగురుతున్నావు, బాగా పొంగుతున్నావు, నేను దించుతాగా అనుకుంటాడు. ఒక టైం వస్తుంది, వేస్తాడు, పడేస్తాడు, ఒప్పిస్తాడు. ఒప్పుకో, లేకపోతే రావు, నా దగ్గరికి రావు. దేవుని ముందు ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి, మనుషుల ముందు ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి. అలా ఒప్పుకొనక మునుపు, దిద్దుకొనక మునుపు దేవుడు తీసుకోడు. అలా ఒప్పించి దిద్దుబాటు చేసి తీసుకుంటాడు, అప్పుడు విశ్రాంతి ఆ వ్యక్తికి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇంత మ్యాటర్ ఎందుకు చెప్పానంటే, పాపము యొక్క స్థితిని గురించి మీకు అర్థం కావటానికి చెప్తున్నాను నేను. ప్రభువుకి స్తోత్రం చెప్దామా? రెండు చేతులు ఎత్తి గట్టిగా బాగా వినండి బిడ్డలారా. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేసిన అనుభవం నిజంగా మనకుంటే, మనలో కనబడేటువంటి లక్షణాల్లో మొట్టమొదటిది సెల్ఫ్ కామెంట్, మనల్ని మన స్వీయ విమర్శ. అదే మనల్ని దేవునికి దగ్గర చేసిద్ది. ఇప్పుడు ఎప్పుడైతే అత్యున్నత సింహాసనం ముందు దేవుడిని చూశాడో యెషయా, తన స్థితిని తను ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడి ఏడుస్తున్నప్పుడు, అయ్యో అయ్యో అని మొత్తుకుంటున్నప్పుడు, దూత వచ్చి కారుతో కొంపటిలో ఉన్న నిప్పును తీసుకొచ్చి ఆయన పెదవులకు తగిలించి, ఇదిగో ఇప్పుడు నీ పెదవులు పవిత్రపరచబడి ఉన్నవి, నీవు పరిశుద్ధుడివి అంటాడు. ఒక వ్యక్తిని సేవలో దీవించాలన్నా, విశ్వాసిగా ఉంటే నీ బ్రతుకులో నిన్ను దీవించాలన్నా, దేవుడు జరిగించే మొట్టమొదటి ప్రక్రియ, మొట్టమొదటి కార్యం ఏంటంటే శుద్ధీకరణ. శుద్ధీకరణ. ఈ శుద్ధీకరణ జరక్క మునుపు మేము ఎవని పంపేదమో మా నిమిత్తము ఎవడు పోవును అని యెషయాని పిలవలా. యెషయాని పిలవక మునుపు దేవుడు యెషయాను దర్శించి, యెషయా బ్రతికేంటో యెషయాకు చూపించి, యెషయా తన పాపమును ఒప్పుకున్న తర్వాత ఆయనను శుద్ధి చేసి ఆ తర్వాత పిలుస్తున్నాడు, మేము ఎవని పంపేదమో మా నిమిత్తము ఎవడు పోవునని. తన లోపములేమో, తమ బలహీనతలేమో తమకు అర్థమయ్యేటట్టు చేసి ఆ తరువాతనే దేవుడు తన పనికి
మనల్ని పంపుతాడు. దీనికి బైబిల్లో చాలా నిరూపణలు ఉన్నాయి. అలా శుద్ధి చేయక మునుపు దేవుడు పంపడు. సరిపోయిద్దా ఒకటి ఇంకా చూపించాలా? సరిపోయిద్దా? 12 మంది శిష్యులలో పేతురుని ప్రభు స్పెషల్గా ట్రీట్ చేయటం వల్ల పేతురుకు తనకు తెలియకుండానే ఒక విధమైన అహం పెరిగిపోయింది. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, ప్రభువా నీకు ఆ సిలువ దూరమగునుగా కానీ ఆయన చెయ్యి పట్టుకొని ఆయన్నే గద్దించే స్థాయికి వెళ్ళింది. అలా వెళ్ళినందుకు ప్రభు అతని సాతానా నా వెనక్కి పో అన్నాడు. చూశాడు, అబ్బో మనోళ్ళలో పెరిగిపోయింది. అక్కడ కూర్చున్న తమ్ముడు ఎవరు? దాని వెనక కూర్చున్న తమ్ముడు బయట ఉండమని చెప్పా కదా. కొంచెం ఏమనుకోవద్దు, నన్ను అర్థం చేసుకోండి. రైట్, మీరు ఎక్కడ కూర్చున్నా చెప్పే విషయాలు మాత్రం జాగ్రత్తగా వినండి. లైవ్ రూమ్లో కూర్చున్నారు ఎవరన్నా? ఎవరు చెప్పలా నాకు? ప్రశాంతంగా మీ ప్రదేశాల్లో చక్కగా కూర్చొని దేవుని మాటలు వినండి, దేవుని ఆరాధించండి. మీకు సమయం వస్తుంది, ఆ సమయం వచ్చినప్పుడు మీరు వద్దురు కానీ లోపలికి. ఎక్కడో చాగాం అన్నాడా? ఏ స్థాయికి వెళ్ళాడంటే ప్రభువునే గద్దించే స్థాయికి పోయాడు సీమోన్, కొద్దిగా మెచ్చుకున్నందుకు. అర్థమైందా? నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారంటే నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువి అన్నందుకు సీమోన్ బర్యోనా నీవు ధన్యుడు అని మెచ్చుకున్నాడు. అంతేకాదు ఎటుపోయినా వెంటేసుకుంటున్నాడు. కొద్దిగా ఎక్కువైంది. తను ప్రత్యేకంగా ఆలోచించుకున్నాడు. చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే వాళ్ళలో వాళ్ళకి ఎవరు గొప్ప అనే స్థితికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ప్రభు అప్పగింపబడే రాత్రి, నేను కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడిన ప్రకారం ఈ రాత్రి జరుగుతుంది. నీలో అనేకులను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నేను దుష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడతాను అని ప్రభువు మాట్లాడినప్పుడు సీమోన్ అన్నాడు, ప్రభువా వీరందరూ పోతారేమో కానీ నేను నీ కోసం ప్రాణం పెట్టవలసి వచ్చినా సరే నేను నిన్ను విడిచిపోను అన్నాడు. ఆ మాట అనకపోతే గొడవ ఉండేది కాదు. ఆ మాట అని తాను అనుకున్నాడు తన నమ్మకత్వాన్ని ప్రభు గుర్తిస్తాడని. నమ్మకత్వంలో నేను ఎంత గొప్పనో నా ప్రభు గుర్తిస్తాడని ఆశించాడు. కానీ నమ్మకత్వ రూపంలో ఉన్న అహం అది యేసయ్యకి తెలుసు. నమ్మకస్తుడివా? ప్రాణం పెడతావా? ఈ రాత్రి తెల్లవారేసరికి 3 సార్లు ఆ యేసు ఎవరో నాకు తెలియదని నువ్వు అబద్ధం ఆడతావు. ఈ రాత్రి తెల్లవారేసరికే నీ బతుకేంటో నీకు తెలుసుకోవాలి. నువ్వేదన్నా నమ్మకంగా ఉన్నావు, నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా ఉన్నావంటే అది నా ఆత్మ ద్వారా జరుగుతుంది తప్ప నీ అంతటా నువ్వు నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలిగా ఉండలేవురా పిచ్చోడా. నువ్వేదన్నా నమ్మకంగా ఉండాలంటే అది నా ఆత్మ ద్వారా జరిగే కార్యమే తప్ప అది నీ స్వీయత వల్ల కలిగేది కాదు. నువ్వే కాదు, ఏ నరుడు కూడా
అది సాధించుట అసంభవం. నువ్వు అన్నావుగా, వీళ్ళందరూ పోయినా నేను ఉంటానని. వాళ్ళందరితో కాదు, నీతోనే నాకు వ్యాజ్యం. ఈ రాత్రి తెల్లవారేసరికంటే కొన్ని గంటల్లోనే 3 సార్లు అబద్ధం ఆడతావు, నేనెవరో నీకు తెలియదని. పడింది దెబ్బ అహం మీద. అప్పటిదాకా తన గురించి తనకు గొప్ప తలంపులు ఉన్నటువంటి సీమోను పేతురు ఆ రాత్రి తెల్లవారేసరికి జరిగిన పరిణామాన్ని చూసి సిగ్గుపడ్డాడు, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. మగోళ్ళు కూడా కాదు, ఆడపిల్లలకు భయపడి అబద్ధాలు చెప్పేశాడు. ఈ ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాత ప్రభు సీమోను చూస్తాడు. చూసిన తర్వాత సీమోనికి మ్యాటర్ అర్థమైపోయిద్ది. నా నమ్మకత్వం రంగేందో నాకు అర్థమైంది ప్రభువా, నేను నీకు పనికిరాను నాయనా, నాకు అర్థమైపోయింది. శిష్యులందరికంటే నేను నమ్మకస్తుడిని అనుకున్నాను, అందరికంటే ప్రభు నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు అనుకున్నాను, అందరికంటే నేను ఎక్కువ నమ్మకస్తుడిని అనుకున్నాను. కానీ అందరికంటే నేనే వంచకుడుగా తేలాను ప్రభు, నేను అపనమ్మకస్తుడిగా తేలాను ప్రభు, ద్రోహిని ప్రభు, దోషిని ప్రభు అని ఏడ్చాడు. అక్కడ ప్రభు తన కళ్ళతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? సీమోను, నా విషయంలో అది నీ నమ్మకత్వం, కానీ ఇప్పుడు నా నమ్మకత్వం చెప్పనా? అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. నీ నమ్మకత్వం అది, నా నమ్మకత్వం చెప్పనా? ఇదిగో నువ్వు నమ్మక ద్రోహిగా అని నువ్వు అనుకుంటున్నావు, నిజంగా అట్లనే చేసావు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది నా నమ్మకత్వం సీమోను. అప్పుడు వెలుపలికి పోయి సంతాపపడేడ్చి, తగను ప్రభు, నేను తగను ప్రభువు అని. పేరు మోసిన పెద్ద దైవజనులు, ప్రజలలో గుర్తింపు పొందినటువంటి అనేక మంది దైవజనులు తమను గూర్చి తాము చెప్పుకున్న మాట అదే. వాళ్ళ యథార్థ హృదయులై తమ మాటల్ని మాటలుగా, ప్రసంగాలుగా కాక పాటల రూపంలో రాసి దేవుని ముందుంచారు. ఒక దైవజనుడు అన్నాడు, హద్దులేనాటి లోకాశల అవివేకినై కుడియాడితి, మొద్దులతో నింక కూటమి, వద్దయ్యా 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 తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. అందులో చాలా చోట్ల ఒప్పుకుంటాడు. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా దేవుని ముందు తమ దోషాలు ఒప్పుకున్నారు. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, ఓకే, నీకు పనికిరాను, ఎందుకు నన్ను ఇంత ప్రేమించావు నాకు అర్థం కావట్లేదు అని తను పాయింట్ అవుట్ చేసుకున్నాడు. నేనైతే మంచివాడిని కాదు, పనికి వచ్చేవాడిని కాదు, నన్ను ఎందుకు ఇంత ప్రేమించావయ్యా అని. మాస్లామణి గారు అదే అన్నాడు. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిని, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిని, ఆశా నిరాశలే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమికని ఉల్లాడిన వలలు. స్తోత్రం. ఆ పాట అంతా వినండి మీరు, యథార్థంగా ఒప్పుకుంటాడు ఆయన. మరొక దైవజనుడు అన్నాడు, నేర్చిన జ్ఞానము వ్యర్థం బాయను, తీర్మానము బలహీనం బాయను, పాప నియమము బలీయం బాయను,
నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను తెలిసి తెలిసినే వింతగా మీరితి, మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీ దయ కోరి నిలిచితినయ్యా. అందులో మొత్తం 2 చరణాలు యథార్థంగా తన స్థితిని ఒప్పుకొని 3వ చరణంలో దేవుణ్ణి దేహి అని అడుగుతాడు. భక్తులు ఒప్పుకున్నారండి, అది వాళ్ళ గొప్పతనం. నిజంగా వాళ్ళలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు అంటానికి ఇదే సాక్ష్యం. ఈ జగము కపెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. ఈ జగము కపెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. మృగతృష్ణ అంటే తెలుసా? ఎండమావి. మృగతృష్ణ అంటే ఎండమావి. ఎండమావి అంటే తెలుసా? ఇప్పుడు తారు రోడ్డు మీద పోయి చూడండి, మీరు బండి మీద పోతుంటే ఆ తారు రోడ్డు మీద అక్కడికి మడుగుల్లాగా కనపడుతుంటుంది, దగ్గరకు పోతే చెమ్మ కూడా ఉండదు. దాన్ని ఎండమావి అంటారు. ఎడారుల్లో ఎక్కువ కనపడుద్ది అది. ఎడారిలో నీళ్లకు దాహార్తితో బాటసార్లు వెతుకుతూ ఆ ఎండమావులను చూసి నీళ్ళు అనుకుని పరిగెత్తిపోతే అక్కడ చొక్క నీరు ఉండదు. కానీ లాంగ్ షాట్లో చూస్తే పెద్ద మడుగు ఉన్నట్టు కనపడింది. వాటిని ఎండమావులు అంటారు. దాన్నే మృగతృష్ణ అని కూడా అంటారు. ఈ జగము కపెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. ఈ జగము కపెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి, పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే, పరుగులు తీయగా చోద్యం బాయను, పరుగులు తీయగా చోద్యం బాయను. అదిగని నా హృది వ్యధతో రగిలెను, అదిగని నా హృది వ్యధతో రగిలెను. మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీ దయ కోరి నిలిచితినయ్యా. అయ్యలారా, ఇది పాడింది దైవజనులు, విశ్వాసులు కాదు నాయనలారా, అమ్మలారా, అయ్యలారా, దైవజనులు. చివరి చరణంలో దేవుణ్ణి అడుగుతాడు, శత్రువునైనే నుండిన నాడే నన్ను కావగ బలి అయిన దయాళు. శత్రువునైనే నుండిన నాడే నన్ను కావగ బలి అయిన దయాళు. దాసుని దోషము లెంచకుమయ్యా, దాసుని దోషము లెంచకుమయ్యా. నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు క్షమింతురు, నీవుగాక నన్నెవరు దార్తురు, నీవుగాక నన్నెవరు దార్తురు. మరి ఒక తరి నిన్ను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీ దయ కోరి నిలిచితినయ్యా. మరి ఒక తరి నేను గాయపరచితిని, ఘోర దురితుడనయ్యా నీ దయ కోరి నిలిచితినయ్యా. దేవునికి మహిమ.
భక్తులందరూ కూడా యథార్థ దృష్టితో ఆ విధంగా పరిశుద్ధాత్మ స్వభావం కలిగజేసిన దాన్ని బట్టి తమ తప్పులు తాము ఎరిగారు, తమ దోషాలు తాము గుర్తుపట్టారు, తమ్మును తాము సరిచేసుకోవటం మొదలుపెట్టారు. నేను అంటున్నాను, సమర్థింపులొద్దు, పెద్ద మనిషి మాటలొద్దు, నకరాలొద్దు, నటనలొద్దు, నాటకాలొద్దు, ఎదుటోళ్ళని పాయింట్అవుట్ చేసి మనల్ని మనం పెద్ద మనుషుల్లా చిత్రీకరించుకోవటం వద్దు. అందరూ సరిచేయబడాలి, అందరూ సరిచేయబడాలి. అందరూ తమను తాము దేవుని ముందుకు తెచ్చుకోవాలి, తమ బ్రతుకుల్ని ఎండగట్టుకోవాలి. అప్పుడేం జరిగిద్దంటే కృప వస్తుంది మన మీదికి. కృప ఎప్పుడైతే మన లోపాయికరితనం, మన బలహీనత, మన బుద్ధిహీనత మనకు అర్థమైద్దో, కృప వస్తుంది మన మీద. ఆ కృప మనల్ని ఆవరించిన పాపమంతటిని కూడా కడిగేస్తుంది, తొలగించేస్తుంది. కృప ఆవరించిద్ది ఇక మనల్ని. ఎప్పుడు మన బ్రతుకేంటో మనం తెలుసుకొని ఆయన ముందుకెళ్ళి ఉన్నది ఉన్నట్టు యథార్థంగా ఒప్పుకున్నప్పుడు రక్తముతో కడుగుతాడు, కృపతో జ్ఞాపకం చేసుకుంటాడు. కృపను బట్టే శుద్ధీకరణ. ఈరోజు యథార్థంగా దైవజనులు, విశ్వాసులు అందరూ వింటున్నావా? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. పిచ్చిమోహం అదే చెబుతుంది. నేను జాగ్రత్తగా వినకపోతే తేడా పడతారు. ఏం తల్లి, పక్కన వాళ్ళు పలకరించండమ్మా, కొంచెం చేయి కదిలిచ్చు, సిగ్గుపడతావు తిక్కలదానా, కదిలిచ్చు, చేతులు కదిలించండి, కొంచెం కదిలించండి. తిండి లేదుగా ఇప్పుడు, ఫస్ట్ పొద్దునే పోలేదుగా, ఇక నీరసం వస్తుంది, ఇక 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 అని అయిపోయింది వ్యవహారం. అట్లయిద్ది. ఏం చేద్దాం, మన బతుకులు ఒక్క పూట మానుకుంటే ఇది వ్యవహారం. చూసుకోండి, తిండి మానుకొని ఫాస్టింగ్ ఉండాల్లో వచ్చారు. ఏం చెప్తున్నానమ్మా ఇప్పుడు? ఒక శత్రువు మనల్ని ఎలా పాయింట్అవుట్ చేస్తాడో అలా తమ్మును తాము ఎవరైతే పాయింట్అవుట్ చేసుకొని తమ అయోగ్యతని, తమ అనర్హతని, తమ బుద్ధిహీనతని, బలహీనతని ఒప్పుకొని యథార్థ దృష్టితో దేవుని ముందుకెళ్తారు, వాళ్ళు సేవకులైతే వాళ్ళని బలంగా వాడుకుంటాడు దేవుడు. వాళ్ళు విశ్వాసులైతే అలాంటి మనస్తత్వాన్ని ఎవడు సాధన చేస్తారో, పురుషులైనా స్త్రీలైనా, వాళ్ళని ఎత్తి పడతాడు దేవుడు. మనకేమో సామాన్యంగా దిగది నిష, కొవ్వు పేరకపోయినట్టు పేరకపోయింది మన దగ్గర. అప్పుడు పేతురుకు దించినట్టు దించాల్సి వచ్చింది దేవుడు. ఒక పట్టాను లొంగదే మన మనసు. ఏ కాడికి మనల్ని మనం శభాష్ అనుకోవటం, మన బతుకంతా ఇదే. అందుకని బతుకని నిన్ను నువ్వు అసహించుకునేటట్టుగా. ఏబుకు అదే జరిగింది. ఏబు 2 ఆశీర్వాదం పొందడానికి ముందు ధూళిలోను బూడిదలోను పడి నేను పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అన్న తర్వాత వచ్చింది 2 ఆశీర్వాదం. 2 ఏబును దీవించాలనుకున్నప్పుడు మొట్టమొదట ఏబు బ్రతికేంటో ఏబుకు చూపించి, ఏబును ఒప్పించి సరిచేసి, ఆ తర్వాత 2 దీవించి ఏబు బ్రతుకును చరితార్థం చేసి బైబిల్ గ్రంథంలో పెద్ద పుస్తకాల్లో ఒక పుస్తకంగా మనకిచ్చాడు పాఠంగా. 500 ఎడ్లు 1000 జతల ఎడ్లు, 500 జతల ఎడ్లు 1000 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు ఇప్పుడు 1000 ఆడుగాడిదలు, 500 ఒంటెలు ఇప్పుడు 1000 ఒంటెలు కదా. ఈ ఒంటెలు, ఎడ్లు, గాడిదలు ఉంటాయా? కానీ వాటన్నిటికంటే కూడా శాశ్వత ఆశీర్వాదం ఏబు గ్రంథం. పరిశుద్ధ గ్రంథంలో ఆయనకు చోటు దక్కటం ఇచ్చాడు. ఇదంతా ఇవ్వటానికి ముందు ఏబు ఏంటో ఏబుకు చూపించి, ఏబును ఒప్పించి సరిచేసి, ఏబు నోటితో ఏబే నన్ను నేను అసహించుకుంటున్నాను ఛీ అని తన్ను తానే దేవుని ముందుకి తెచ్చేసుకున్నాడు. యోగ్యుణ్ణి కాదు ప్రభు అని. ఇది ఎంత సుందరమైన లక్షణమో, ఎంత అవసరమైన వ్యక్తిత్వమో ఇది స్త్రీలకి, పురుషులకి, సేవకులకి, సేవకురాండ్రకి అందరికీ కూడా.
నేను మీకుండే అందరం ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం కాదు, మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుమన్నాడు 1 కొరింథీ పత్రిక 11:30. మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో, బోధ కూడా నీకు నువ్వే బోధించుకో. వేషధారి నీ కంట్లోనున్న దూలమును చూడక ఎదుటివాని కంట్లో నలుసును వెతుకుతున్నావు. నీ కంట్లోనున్న దూలమును మొదట తొలగించుకొని మా తర్వాత ఎదుటివాని కంట్లో నీవు నలుసును తేటగా చూసి తీయొచ్చు. దీనికి నిరూపణకి ఎన్ని వచనాలు ఉన్నాయో చూడండి. ఇప్పుడు చెప్పండి, ఈ పాపము అనేది మనకు తెలియకుండానే మనలో పెరిగిపోయి మన స్వరం దేవునికి వినపడకుండా చేసింది. దేవుడు 2 ఆశీర్వాదం మనకిచ్చి మనల్ని ఆయన వాడుకోకుండా చేసింది. ఏంది దరిద్రం? పెద్దగా చెప్పండి అమ్మా. ఇంత వినమర్చి చెప్పానా? అయినా కొంతమంది దేవుని ముందు పోయి ఒప్పుకోరు. నా ఏమన్నాయ్యా, నేను ఎవరికి అన్యాయం చేశానయ్యా, నేనేం చేయలేదయ్యా అంటారు. షోలు నాటకాలు కలిపి ఆపు. ఏంటి? షోలు నాటకాలు 2 కలిపి ఆపేయి. నీ బుద్ధి ఏందో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి నాకేం తెలుసు? నా ముందు నువ్వు ఏది చెప్పినా నిజమని నమ్ముతా. నాకు కాదు. నేను ఒకవేళ నువ్వు నిజంగా ఏ తప్పు లేని దానివని నమ్మినా నా వల్ల నీకేం ప్రయోజనం? కానీ ఆయన నిన్ను ఆమోదిస్తే అప్పుడు వస్తుంది నీకు ఆశీర్వాదం, అప్పుడు జరుగుతాయి నీ జీవితంలో అద్భుతాలు.